హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీ సెట్ 2024 రిలేటెడ్గా అప్లికేషన్ అప్లై చేయడం అనేది ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అయింది. మరి ఎలా అప్లై చేయాలి, ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, ఇలా ఓవరాల్ ప్రాసెస్ అనేది నేను మీకు ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక క్లారిటీగా చూసినట్టయితే 100% మీ యొక్క అప్లికేషన్ అనేది మీరే అప్లై అనేది చేసుకోవచ్చు. అంత క్లారిటీగా నేను వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఏదైతే అప్లై చేయడం ఉందో అది మనకు ఏప్రిల్ 1 నుంచి అయితే స్టార్ట్ అయింది. బట్ ఇవాళ ఎవరు కూడా అప్లై చేయకండి. అట్లీస్ట్ ఒక 3 డేస్ అన్నా మీరు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు అప్లై చేయమని నేనైతే చెప్తాను. ఇక అప్లై చేయడానికి ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే విజిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ యాజువల్గా మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళినట్టయితే హోమ్ పేజ్లో మనకి ఇలా స్టెప్స్ అయితే కనపడిస్తాయి. ఈ యొక్క స్టెప్స్ ఏవైతే 5 స్టెప్స్ ఉన్నాయో వీటిని యూజ్ చేసి మీరు అప్లై అనేది చేయొచ్చు. ఇనిషియల్గా మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని ఫీజు ఎంత ఉంటుంది అన్నది మనం ఇక్కడైతే గమనిద్దాం. ఇక్కడ స్టెప్ 1 అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఏదైతే స్టార్టింగ్లోనే మీరు డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మనకు కింద డీటెయిల్స్ అనేది అడుగుతాయి. మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ, ఆ తర్వాత మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనేది ఎవరిది ఆ యొక్క అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఏదన్నా కూడా ఇవ్వండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఏదైతే మీరైతే ఇస్తారో అవి 100% కరెక్ట్ ఇవ్వండి. దాంతోపాటు ఫ్యూచర్లో కూడా అట్లీస్ట్ ఒక 6 మంత్స్ పాటు అవి వర్క్ అయ్యే నెంబర్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే మీరైతే ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్గా మనకు ఓటీపీసీ ఇలా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. అక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఆ తర్వాత మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఫిజికలీ హ్యాండిక్యాపా లేదని అయితే అడుగుతుంది, అది కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అని ఉంది కదా, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకే సబ్జెక్ట్లోనే మనకు సబ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లేదు ఒకే మెయిన్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఎన్ని సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు అన్ని సబ్జెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాదు, నేను ఓన్లీ మెయిన్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాను, సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏవైతే సబ్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి కూడా నేను ఆటోమేటిక్గా ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతానా అన్న డౌట్ కూడా చాలామందికి అయితే ఉంటుంది. అలా పాసిబిలిటీ అనేది ఉండదు. ఈ మిస్టేక్ అయితే దయచేసి ఎవ్వరు కూడా అయితే చేయకండి. సబ్జెక్ట్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ కావాలంటే అన్ని సబ్జెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ సబ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మిగిలినవి కూడా ఆటోమేటిక్గా వస్తాయని మీరు దయచేసి ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. మీకు కావాల్సిన ప్రతి సబ్జెక్టు ఇండివిజువల్గా మీరు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేను ఏదో ఒక ర్యాండమ్గా ఇక్కడ మనకు కామర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, అది నేను ఇక్కడ యాడ్ అయితే చేశాను. అట్ ద సేమ్ టైం నేను ఇంకోటి సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, నేను ఇంకొక సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. దాని రిలేటెడ్గా ఏదైతే మనకైతే ఉంటుందో అది మీరు ఇక్కడ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏవైతే సబ్ ఉంటాయో వాటిని మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీకు ఎన్ని సబ్జెక్ట్స్ కావాలంటే అన్ని సబ్జెక్ట్స్ మీరైతే యాడ్ చేయండి. సబ్జెక్ట్స్ యాడ్ చేయడంలో మాత్రం దయచేసి ఎలాంటి రాంగ్ అయితే చేయకండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇవి మనకి యాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, అలాగని రిమూవ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేస్తారో అన్ని సబ్జెక్ట్స్కి అన్ని ఇండివిజువల్గా ఫీజు అనేది పే చేస్తారు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే ప్రీవియస్ ఇయర్స్లో చాలా వరకు ఇదే మిస్టేక్ అయితే చేశారు, అందుకని స్ట్రెస్ చేసి అయితే చెప్తున్నా. ఇక ఆ తర్వాత మీరు పేమెంట్ అనేది ఎలా చేద్దాం అనుకుంటున్నారన్న సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీరు పే అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్కి మనకు ఎంత ఫీజు పడింది అన్నది మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్కి మీకు 650 పడుతుంది అనుకోండి, మీరు 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు 1300 రూపీస్ అనేది పడుతుంది. అట్లా మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రతి సబ్జెక్ట్కి 650 అనేది ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంటుంది. ఇలా మీరు ఇదంతా డేటా సెలెక్ట్ చేసుకొని మీరు అనేది పే అనేది చేసేసేయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. అది నేను యూజర్ మాన్యువల్లో చూపించి నేను క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే నేను పర్టికులర్గా ఎవరిది అనేది ఇప్పుడు అప్లై అనేది చేయట్లేదు కాబట్టి. ఇలా మీరు అన్ని డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఫీజు అనేది చూపిస్తుంది. మీరు పే అనే దాని మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసేయండి. పేమెంట్ కంప్లీట్ చేసేసిన తర్వాత మనకు ఇలా పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని చెప్పి ఇక్కడైతే పేమెంట్ ఐడి ఉందో అలా మనకు ఒక ఐడి అనేది రావటం అయితే జరుగుతుంది. అది చాలా వరకు స్క్రీన్ షాట్ తీసుకొని కేర్ఫుల్గా అయితే పెట్టుకోండి. ఆ తర్వాత
నెక్స్ట్ ఈ డాష్ బోర్డ్లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ స్టెప్ 2 ఉంది కదా, ఇందులో మీకు పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అన్నది మీరు దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అన్నది చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం సక్సెస్ అనేది అయిపోయి ఉంటుంది. పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఎవరికైతే వచ్చి ఉంటుందో అది మనకు సక్సెస్ అయిపోయి ఉంటుంది కాబట్టి సెకండ్ స్టెప్ అయితే అవసరం లేదు. యాజ్ యూజువల్గా ఇక నెక్స్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, ఆర్ ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మీ యొక్క ఏదైతే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ గమనించినట్టయితే పైన డీటెయిల్స్ అవే ఉంటాయి. మీరు ఏవైతే పే చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ చూపిస్తుంది. ఆ తర్వాత కింద ఏవైతే కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క కొన్ని డీటెయిల్స్లో మీరు ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. కొత్తవి ఏమన్నా ఎంటర్ చేయాలనుకున్నా మీరు ఎంటర్ అనేది చేసుకోవచ్చు. ఇందులో మెయిన్గా గమనించాల్సింది ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది కదా, అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత కింద మనకు యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ అని ఉంది కదా, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంతైతే ఇన్కమ్ ఉందో దాన్ని అకార్డింగ్ టు మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసినట్టయితే కింద డీటెయిల్స్ మీ అనేవి రావటం అయితే జరుగుతుంది. ఆడ వచ్చిన డీటెయిల్స్ మీవా కాదా అన్నది ఎస్ఆర్ నో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కింద ఎస్ఆర్ నో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఇన్కమ్ లేదు అనుకుంటే మనకు రేషన్ కార్డ్ నెంబర్ ఉంది కదా, అదైనా మీరు ఎంటర్ అనేది చేయొచ్చు. ఇన్కమ్ అన్నా ఉండాలి, లేదంటే రేషన్ కార్డ్ అన్నా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఫీజు రింబర్మెంట్ అనేది వస్తుంది. ఆ ఫీజు రింబర్మెంట్ అనేది వేరే కాన్సెప్ట్, అది నేను సపరేట్ వీడియోస్లో అయితే చెప్తాను. ఆ తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఎంటర్ చేయండి. లేదు మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు అనుకున్నట్టయితే మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏమన్నా ఉన్నట్టయితే ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అవి ఏమన్నా ఉన్నట్టయితే వాటిని మీరు ఇక్కడ ఏమున్నాయో అవి సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్టు కాదు, కౌన్సిలింగ్లో మీరు వాటి యొక్క సర్టిఫికేట్స్ని ఫిజికల్గా వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది మెయిన్గా మైండ్లో అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకున్న డిజేబిలిటీ ఏది అన్నది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆ తర్వాత మైనార్టీయా కాదా అని అడుగుతుంది. మైనార్టీ అయితే ఎస్ అని, లేదంటే కాదంటే అయితే నాన్ మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ప్రజెంట్ అడ్రస్ ఏదైతే మీద అడ్రస్ ఉందో అదనేది సెలెక్ట్ చేసుకోండి. మనకు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ మ్యాక్సిమం సేమ్ ఉంటాయి కాబట్టి సేమ్ పెట్టేసేయండి. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామింగ్ ఏదైతే ఉందో, అంటే మనకు ఏదైతే డిగ్రీకి సంబంధించో ఏదైతే ఉందో ఆ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ చాలా వరకు మాకు CGPA ఉండదు కదా, అంటే ఇంకా మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు, ఆ రిజల్ట్స్ రాలేదు, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అంటే అప్రాక్సిమేట్గా మీకు ఎంతైతే రావచ్చో ఆ యొక్క పర్సెంటేజ్ అయితే ఎంటర్ చేయండి. అది పర్టికులర్గా ఇంతే ఉండాలని అయితే ఏం లేదు, మీకు అప్రాక్సిమేట్గా ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి. లేదంటే ప్రీవియస్గా ఉన్న ఏవైతే సెమిస్టర్ అన్నీ మనకు క్యుములేటివ్గా చూసుకున్నట్టయితే పర్సెంటేజ్ ఉంటుంది కదా, అది అన్నా కూడా మీరు ఎంటర్ అనేది చేయొచ్చు. ఇలా మీరు క్లియర్గా అయితే ఎంటర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఏ డీటెయిల్స్ రాంగ్ ఎంటర్ చేసినా కూడా ప్రాబ్లం అయితే లేదు. సర్టిఫికేట్స్ మీరు ప్రొవైడ్ చేసేవి మాత్రం మనకు కరెక్ట్గా అయితే ఉండాలి. అది మెయిన్గా అయితే మైండ్లో పెట్టుకోండి. ఆ తర్వాత కింద మీరు గమనించినట్టయితే మనకి ఇక్కడ SSR ఈక్వలెంట్ 10th సర్టిఫికేట్ ఉంది కదా, అది మనకి అర్బన్ రూరల్ సెలెక్ట్ చేసుకొని 10th క్లాస్ సంబంధించిన ఏవైతే హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అవి మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే పైన మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. అవి ఎస్ఆర్ నో అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా సేమ్ అదే విధంగా అడుగుతుంది. అది మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ అవి కాకుండా మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే, కొద్దిమంది ఎలా ఉంటుందంటే మనకు ఇంటర్తో పాటు ఇంకొక వేరే కోర్స్ కూడా చేసి ఉండొచ్చు, లేదంటే ఒక కోర్స్ కంప్లీట్ చేసి తర్వాత ఇంటర్ చేసి తర్వాత డిగ్రీ చేసి ఉండొచ్చు. అలా ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ స్కూలింగ్ అనేది ఎక్కడ చదివారు, అంటే 9th క్లాస్ నుంచి ప్రజెంట్ డిగ్రీ వరకు ఎక్కడ చదువుతున్నారు, ఆ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ అనేది చేయండి. ఈ యొక్క స్కూలింగ్, డిగ్రీ, ఇంటర్ డీటెయిల్స్ ఏవైతే ఇప్పుడు ఎంటర్ చేస్తారో అవి కేర్ఫుల్గా అయితే ఎంటర్ చేయండి. ఇన్ కేస్ అవి మిస్టేక్ ఎర్రర్ చేసిన మనకు ఎంటర్ చేసినట్టయితే నెక్స్ట్ అవి చేంజ్ చేయడానికి మీరు ఆ పర్టికులర్ స్కూల్ ఆర్ కాలేజ్ నుంచి స్టడీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంటర్ చేసేటప్పుడే కేర్ఫుల్గా ఎంటర్ అనేది చేయండి. ఆ తర్వాత మనకు మీరు ఏవైతే ఈ యొక్క ఏదైతే ప్లేస్ ఆఫ్ స్టడీ ఎంటర్ చేస్తారో వాటిని బట్టే మీరు ఏ రీజన్కి చెందిన వాళ్ళు అన్నది మనకు క్లియర్గా వచ్చేస్తుంది. అంటే OU రీజనా, లేదంటే SVU రీజనా, ఆ యొక్క పర్టికులర్ రీజన్ అయితే వస్తుంది. అందులో అగైన్ లోకల్, నాన్ లోకల్ కింద మనకు సీట్స్ అనేవి రిజర్వేషన్ ఉంటాయి. అది సపరేట్ కాన్సెప్ట్, నేను కమింగ్ వీడియోస్లో క్లారిటీగా అయితే చెప్తాను. బట్ దాన్ని అయితే కొంచెం అంటే మీరు ఏదైతే స్కూలింగ్ని బట్టి మీరు ఏ రీజన్ కిందకి వస్తారన్నది అక్కడ మనకు లోకల్ ఏరియా అనేది క్లియర్గా చూపిస్తుంది. ఆ తర్వాత మీరు ఏదైతే టెస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందో, అంటే పర్టికులర్ ఎగ్జామ్ అనేది ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారో ఒక 5 ప్రిఫరెన్స్ అనేవి మనకైతే ఉంటాయి. ఆ ప్రిఫరెన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్లోనే అప్లై చేసుకున్నట్టయితే 1 or 2 ప్రిఫరెన్సెస్ ఏవైతే మీరు ఇచ్చి ఉంటారో వాటిలోనే సెంటర్ పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత మెయిన్ గమనించినట్టయితే ఇక్కడ మనకు ఏదైతే ఫోటో సిగ్నేచర్ అని అయితే అడిగారు కదా, వీళ్ళు అడిగిన ఏదైతే మనకి KBs ఉన్నాయో వాటిలోనే మీరు ఆ ఫార్మాట్, ఆ యొక్క సైజెస్ అనేవి మెయింటైన్ చేసి అప్లోడ్ అయితే చేయండి. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఇక్కడ డిక్లరేషన్ మీరు క్లిక్ చేసి మనకు ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసి మీరు
అప్లికేషన్ అన్నది సబ్మిట్ అయితే చేసేయండి. ఇలా అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అట్ ద సేమ్ టైం ప్రింట్ అప్లికేషన్ దాని మీద క్లిక్ చేసి కూడా మీరు దీన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. లేదు అనుకున్నట్టయితే యాజ్ యూజువల్గా మెయిన్ డాష్ బోర్డ్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డాష్ బోర్డ్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనకు ఏదైతే ప్రింట్ ఫోర్త్ స్టెప్ ఉంది కదా, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని, దాని మీద క్లిక్ చేసి ఆ పర్టికులర్ ఏవైతే మనకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అవన్నీ ఉంటాయో అవి ఎంటర్ చేసి కూడా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి ఏదైనా అప్లై చేసిన తర్వాత మరొక సబ్జెక్ట్ ఏదైనా మీరు యాడ్ చేద్దామనుకున్నా ఇక్కడ స్టెప్ 5 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు పర్టికులర్ ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని అది కూడా యాడ్ చేసి ఫీజు అనేది ఎక్స్ట్రాగా మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అలా పే చేసి ఇన్ కేస్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మీరు సబ్జెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. మేబీ రిమూవ్ చేయడం పాసిబుల్ ఉండదు, కానీ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇంతటితో మీరు అప్లై చేయడం అన్న ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది. యాజ్ యూజువల్గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా అయితే వస్తుంది. దాన్ని మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇది మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు ఇలా అయితే చేయండి. ఇలా మీరు ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా నేను కమింగ్ వీడియోస్లో మీకు క్లారిటీగా అయితే చెప్తాను. అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకు ఏదైతే పీజీ సెట్ రిలేటెడ్గా ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటిని క్లారిఫై చేయడానికి కానీ, లేదంటే నేను మీకు ఏదైనా ఇన్స్టాంట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కానీ టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. దాంట్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయినట్టయితే అందులో ఓన్లీ పీజీ సెట్ రిలేటెడ్గా గ్రూప్ ఉంటుంది కాబట్టి పీజీ సెట్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా నేను చెప్తాను. అట్ ద సేమ్ టైం ఏమైనా ఇన్స్టాంట్గా కొన్ని స్టూడెంట్ డౌట్స్ అడుగుతారు కదా, అవి పెద్ద డౌట్స్ అవ్వకపోవచ్చు, దానికోసం డెడికేటెడ్ వీడియో అవసరం ఉండకపోవచ్చు. అలాంటివి నేను ఇన్స్టాంట్గా వాయిస్ మెసేజ్లో మీకు అక్కడ క్లారిఫై అనేది చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మన ఛానల్లో ప్రతి వీడియో అయితే వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు బిలీవ్ లేకపోతే బిఫోర్ లాస్ట్ ఇయర్ వీడియోస్ అయితే చూడండి. 100% మీకే అర్థమవుతుంది మనకు ఎలా సపోర్ట్ అనేది ఇస్తామో స్టూడెంట్స్కి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరీ ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. డెఫినెట్గా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది.